బ్రహ్మాండంగా ఉంటుంది బై ఎలక్షన్. చాలా టఫ్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. గతంలో 10 ఏళ్ళు చేసిండు ఎమ్మెల్యేగా. అభివృద్ధి చేసింది కొద్దిగా, నష్టం చేసింది ఎక్కువ. ఏం అభివృద్ధి, అతను అభివృద్ధి చేయలే. అతనికి ఫాలోవర్స్ అంటే నచ్చది, ఫాలోవర్స్ ఎక్కువ మాట్లాడితే నచ్చది. అతని మీద పోలీస్ కేసులు, ఇప్పుడు నవీన్ యాదవ్ మీద ఫాలోవర్స్ మీద కూడా ఎన్నో కేసులు పెట్టిండు. అన్ని ప్రతి పిఎస్ లో కేసులు వీళ్ళ మీద. అంతెందుకు అది అవసరం. అది ఎమ్మెల్యే అన్నప్పుడు ఎమ్మెల్యే పద్ధతిగా ఉండి అభివృద్ధి చేయాలి, గరీబులను చూసుకోవాలి. గరీబులు ఇంటికి పోతే ఇలా కొట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, చూపెడతాం కావాలంటే మీకు. అట్లా జరుగుతుంది. అది అంత కాదు, అది కాని పని. అది ఇప్పుడు ఎట్లా మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి గతంలో బీఆర్ఎస్ ఇక్కడ దాదాపు 2-3 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం? అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్లో ఒక సీట్ లేదు కాబట్టి ఈ సీటు కంపల్సరీ గెలిపించుకోవాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. కంపల్సరీ గెలిపించుకుంటారని కూడా మేము కూడా అనుకుంటున్నాము. గెలుస్తాడు కూడా, దాంట్లో డౌట్ లేదు. నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు? బీసీ సామాజిక వర్గం అని చాలా మంది కూడా మద్దతు ఇస్తున్నారు. మరి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. అతను ఏం ఆశామాషి మాట కాదు. అతడు 15 సంవత్సరాల క్రితం నుంచే ఈ ఏదో సోషల్ యాక్టివిటీస్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల నుంచి అతను సొంత డబ్బులతోనే సోషల్ యాక్టివిటీస్ చేస్తుండు. అతనికి ఏదో ఇప్పుడు ఈ పొలిటీషియన్లో ఏదో సంపాదించి మేమే ఉద్ధరియాలని వస్తలేడు. ఆయన ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే. వస్తాయన్నా, ఎందుకు రావు? ఇప్పుడు మంచోడికి మా చెట్టుకే కాయలున్న చెట్టుకే కదా రాళ్ళు కొట్టేది. మా కాయలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు కొడుతున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కదా. జనాలు కూడా అర్థం చేసుకున్నారు. ఆయన జనాలకు తెలుసు కదా, పొద్దున్న లేస్తే జనాల మధ్యలో ఉండే వ్యక్తేనా ఎవరు? నవీన్ యాదవ్. అతని మీద పొలిటీషియన్గా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ ఆఫీషియల్ చేస్తారు కాబట్టి కింది స్థాయిలో ఎవరు చేయరు. ఇక 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉండబోతుందా? ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కూడా టికెట్ కన్ఫర్మ్ అయింది, లంకాల దీపక్ రెడ్డి. మరి ఎలా ఉండబోతుంది? బీజేపీ ఏమన్నా పోటీల నుంచి? బీజేపీ అసలు పోటీలో లేదు, థర్డ్ ప్లేస్. అది ఏమున్నా బీఆర్ఎస్ కాంగ్రెసే, ఈ 2 మధ్యలోనే సీటు, అంతే తప్ప ఇంకోటి లేదు. ఒకవేళ మీరు అన్నట్టు నవీన్ యాదవ్ గారే ఇక్కడ గెలిస్తే ఏం చేయబోతాం? అభివృద్ధి ఏం చేస్తారు? ఈ 2 సంవత్సరాలలో ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయబోతారు? చూడు తమ్ముడు, ఆయన ఎమ్మెల్యేగా లేకముందే చాలా కాలనీలలో తిరిగి వాటర్ లైన్లు ఇప్పించిండు, డ్రైనేజ్ లైన్లు చేయించిండు. ఆయన ఎమ్మెల్యేగా లేకముందే. ఉంటే ఇంకెక్కువ చేస్తాడు కదా. అట్లా లేకున్నా 15 సంవత్సరాలు చేస్తాడు. అంతకుముందు వాళ్ళ ఫాదర్ చేసిండు, తర్వాత కొడుకు చేస్తున్నాడు. లేదు కాదు, అట్లా పదవి కోసం అని కాదు. పదవి కోసం ఆశిస్తే ఆయన ఇండిపెండెంట్గా ఎందుకు కొట్లాడతాడు? ఇండిపెండెంట్గా కొట్లాడి 20,000 పైచిలకు ఓట్లతో గెలిచాడు నవీన్ యాదవ్. పదవి కోసం అని ఏం లేదు కదా. అట్లా ఎట్లా ఎందుకు అనుకుంటారు? ఆయన యువకుడు, విద్యావంతుడు, గుణవంతుడు, మంచి వ్యక్తి. అతనికి ఎప్పుడు ఏదో పదవి కోసం ఆరాటపడి సంపాదన కోసం ఆరాటపడే వ్యక్తి కాదైనా. అలాగే బోలెడు సంపాదన ఉన్నది. వాళ్ళ సంపాదన కింద మనం ఏం పనికిరాము. మనకేం అవసరం వాళ్ళు ఆడికి తీసుకొచ్చి సంపాదించుకోవాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. తప్పకుండా దొరుకుతుంది. అది రాసి పెట్టుకోండి. 14వ తారీఖు నాడు చూస్తారు కదా, మీరు చూస్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ.